యుద్ధానికి సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వెలుస్తున్నాయి. నిజంగానే ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ చెల్లి మీద, జనం మీద. జనం మీద ఏం చేయండి మరి, లేకపోతే యుద్ధం ఏందండి? రాజకీయంలో యుద్ధం ఏందండి? యుద్ధం అంటే మన ఇద్దరు బరిలో దిగి కొట్టుకుందామా, కోడి పందాలు వేసుకుందామా, లేకపోతే ఇంకోటి వేసుకుందామా? ఏం వేసుకుందాం? అంటే ఎన్నికలకి యుద్ధం అంటున్నారు. ఎన్నికలను పెట్టుకోవాలి కదా ముందు. ఫైల్ లేకుండా యుద్ధానికి సిద్ధం ఏంటి? ఎవరి మీద యుద్ధం చేస్తాడంటే? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేయమను, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేల మీద యుద్ధం చేయమను. జనం మీద యుద్ధం చేస్తాడా? వచ్చి ఏ యుద్ధం చేస్తాడంట? యుద్ధం అనే దానికి ఒక ధర్మపదం ఒకటి ఉంది. అంటే యుద్ధానికి సిద్ధం అంటున్నాడంటే మరి అరే యుద్ధం ఎందుకయ్యా? ఎవరి మీద వేస్తున్నావు? పక్షాల మీద అండి. అందరు కలిసి గుంపుగా వస్తున్నారు, రాక్షస గుంపు వస్తుంది. రాక్షస గుంపుని తరవటానికి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధం అంటున్నాడు కదా. ఇప్పుడు జనాన్నే రాక్షసులు అనుకున్నప్పుడు ఈయనేందంట? ఈ దేవుడా? అంటే ప్రతిపక్షాలను అట్ట కాదు, ఈయన దేవుడా? వాళ్ళు కూడా ప్రతిపక్షాలు అన్న వాళ్ళు కూడా జనమేగా. వాళ్ళు జనమే కదా. వాళ్ళు జనం కాదంటే చెప్పమను. ప్రతిపక్షాలు వాడు నీకు నచ్చినోడు నీకల్లా వస్తాడు, నీకు నచ్చినోడు ఇంకొకళ్ళు వస్తాడు. మహాభారతంలో కూడా చూసే ఉంటాం. ఈయనేది అర్జునుడు అంటున్నాడు, ద్రౌపదిని ఎక్కడ పెట్టి వచ్చాడు మరి నాకు అర్థం కావట్లా. మిగిలిన 5 పాండవులు ఎక్కడ ఉంటారో నాకు అర్థం కావట్లా. అర్థమైందా? లేదా ఘటోద్గజుడిని ఏమన్నా కొండ మీద పెట్టి చంపేసాడేం మరి? ఈసారి ఘటోద్గజుడిని చంపుతాడో లేకపోతే కుంతిని చంపుతాడో మరి నాకైతే తెలీదు. అంటే ఇంత ఘటోద్గజుడు ఎవరు, కుంతి ఎవరండి? కుంతి అంటే తల్లి, ఘటోద్గజుడు అంటేనో భీముడు కొడుకు. మరి ఇప్పుడు ఎవరిని చంపుతారు అనేది నాకు అర్థం కావట్లా యుద్ధం చేసేటప్పుడు. మరి ధర్మంలో మరి పితామహుడు ఎవరో, ధర్మంలో పితామహుడు ఎవరో నాకు అర్థం కావట్లేదు ధర్మయుద్ధంలో. మరి కర్ణుడు ఎక్కడున్నాడు? నీ పక్కన ఉండాలా? ఇది ఎదురుగా ఉండాలి కదా. కర్ణుడు కూడా గొప్పోడేగా, దుర్యోధనుడు కూడా గొప్పోడే కదా. ధర్మయుద్ధం జరిగితే ధర్మయుద్ధంగా ఉంటుంది, జోదం జరిగితే జోదంలాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ధర్మయుద్ధం కాదంటారా? ధర్మయుద్ధం అయితే ఈ యుద్ధానికి సిద్ధం అని ఎందుకంటావు? ధర్మయుద్ధం అయితే రేపు ఎలక్షన్కి ఓట్లు వేసిన తర్వాత జనం ఎవరిని మెచ్చుకుంటే, ఎవరు గెలిస్తే వాడు గెలిచినట్టు. అంతేగాని యుద్ధం ఏంటి బాబు? ఎవరిని చంపడానికి యుద్ధం? అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని. అంటే అభిమన్యుడు అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళి కౌరవులు వేసిన పద్మవ్యూహంలో చనిపోవటానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటున్నాడు కదా. అవునండి, అర్జునుడు ఉండి కూడా పద్మవ్యూహంలో అభిమన్యుడిని కాపాడుకోలేకపోయాడు కదా, సమయానికి రాలేకపోయాడు కదా. కొడుకునే కాపాడుకోలేను అండి, దేశాన్ని ఏం కాపాడతాడు? కొడుకునే కాపాడుకోలేను వాడిని, దేశాన్ని ఏం కాపాడతాడు? మరి నాకు ఇదైతే నాకు అర్థం కావట్లేదు. మరి ద్రౌపది ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు, మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండారో నాకు అర్థం కావట్లేదు. ఈయన ఒక్కడే అర్జునుడా? అంటే ఇక్కడ నాకు ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఒక పాయింట్ అయితే అర్థమైందండి. ప్రతిపక్షాలు అందరూ కౌరవులు, వీళ్ళు పాండవులు అని ఈయన భావిస్తూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు. అలాగే ప్రతిపక్షంలోకి అంటే అర్జునుడు కొడుకు ఎవరైతే అభిమన్యుడు ఉన్నాడో, అభిమన్యుడు ముందుకెళ్ళి చనిపోయాడు, నేను చనిపోయటానికి అభిమన్యుడిని కాదు అర్జునుడి, అంటే పద్మవ్యూహం ఛేదించేవాడిని నేను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఇది మహాభారత యుద్ధం కాదండి, ఎలక్షన్ అండి. ఎలక్షన్గానే చూసుకోవాలి. నేను స్పోర్టివ్గా తీసుకోవాల్సిన విషయం. నేను యుద్ధం చేస్తాను అని అంటే ఇక మహాభారతం మొత్తం చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? మహాభారతంలో జరిగిన కొన్ని వింతల విశేషాలన్నీ జనానికి తెలుసుకున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ న్యాయం పక్కనే ధర్మం ఎవరు కాండవులో ఎవరు కౌరవులో తెలిసేది ప్రజలు ఓటు హక్కు. దాన్ని పక్కన పెట్టి యుద్ధం అంటావు. ఏం చేసావని యుద్ధం చేస్తావా? రోడ్లు వేసావని యుద్ధం చేస్తావా? ప్రాజెక్టులు పూర్తి చేసావని యుద్ధం చేస్తావా? లేదా కాలువలు దవ్వించావని యుద్ధం చేస్తావా? అంటే కాలువలు పూడ్చారు కదా మన సభ కోసం. నువ్వు దేని మీద యుద్ధం చేస్తున్నావు నాకు చెప్పాలి కదా. రోడ్లు వేసాను నేను ప్రజలకి కొత్త రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని నిర్మించాను, లేకపోతే నేను ప్రజలకి మంచినీటు, సాగునీరు, తాగునీరు కాలువలన్నీ బాగు చేయించాను, మురుగు కాలువలు బాగు చేయించాను. ఏమన్నా చేస్తే చెప్పు బాబు, తప్పేముంది అందులో? అంటే ఇక్కడ ఆయన ప్రతిసారి వాడుతున్న ఒక్కొక్క చాట ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒకసారి ఏమో శత్రువుల్ని నక్కల గుంపుతో పోలుస్తాడు, లేదంటే తోడేళ్ల గుంపుతో పోలుస్తారు, నేను సింహాన్ని అని చెప్తారు. ఈసారి మాత్రం ఆయన చెప్తుంది కొత్త పదం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని. అంటే వాళ్ళ సైన్యంలో అంటే ఈ వైసీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం నింపడానికి ఇదే మాట చెప్పారంటారు అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక మేకపోతు గాంభీర్యం ఒక పక్కన ఓడిపోతున్నాం అని తెలిసి కూడా గొప్ప కోసం చెప్పారనుకోవచ్చు అంటారు? అది గొప్ప కోసం చెప్పినట్టుగానే ఉంది, కానీ అది ఆయన చేసిన అభివృద్ధి జనాన్ని చూపిస్తే ఇవన్నీ మాట్లాడాలని అవసరం లేదు. నేను ఇది చేశాను,
ప్రజలకి ఇంత మంచి పని చేశానని చెప్తే ఈ పిచ్చి మాటలు అవసరం లేదు. నీకు 680 కోట్లు నువ్వు సలహాదారులకు ఇచ్చావంటే అదే 680 కోట్లతోటి నువ్వు పోలవరం కూడా పూర్తి చేయొచ్చు, రోడ్లు వేయచ్చు, ఇంకా పోతే కాలువలు తవ్వించవచ్చు, మంచినీరు ఇవ్వచ్చు, మంచినీటి ప్లాంట్లు కట్టచ్చు, చెరువులు బాగు చేయించవచ్చు. ఇలాంటి ఏవి చేయకుండా ఇసుక అమ్ముకుంటాను, మట్టి అమ్ముకుంటాను, ఆ వచ్చే మందు మీద విపరీతంగా రేట్లు పెంచేసి 30% నాకు ఇవ్వండి, నా ప్యాలెస్కి పంపించండి, నా కంటైనర్లకు పంపించండి. కంటైనర్ జిల్లాకు 2 కంటైనర్లు లోడ్ చేసి పెట్టుకున్నారు. రేపు పొద్దున 5,000 ఇస్తానంటాడు, 10,000 ఇస్తానంటాడు, ఓటుకి నాకైతే తెలియదు. కానీ దానికి ఉండే ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ప్రజలు మనసులు గెలుచుకోవాలి కానీ యుద్ధం చేస్తాను లేకపోతే అంటే దాని అర్థం ఏంటంటే జనాన్ని నేను నరుకుతాను, నాకు ఓటైపోతే ఆయన మాట్లాడటం తప్పితే. అంటే అదే సభలో ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారండి. మీ బిడ్డ మీకోసం 124 సార్లు బటన్ నొక్కాడు, మీ బిడ్డ కోసం మీరు 2 బటన్లు నొక్కండి, ఒకటి అసెంబ్లీకి నొక్కండి, ఒకటి పార్లమెంట్కి నొక్కండి అంటున్నాడు కదా. అంటే అది బెదిరించడం అంటారా? బెదిరింపు అది క్లియర్గా కనపడుతుంది కదా, అది బెదిరింపు లాగానే కనపడుతుంది కదా. కొడదండి, అదే నేను ఇచ్చాను నీకు డబ్బులు, నా డబ్బులు నాకు లేకపోతే ఇంకోటి. నిన్న ఒక కుల్లగండ అనేది ఒకటి పెట్టాడు, అది ఓటీపీలు తీసుకున్నాడు, ఏలు ముద్రలు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? డైరెక్ట్ అకౌంట్లో వేయటానికా? అకౌంట్ ఓటు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయింది నాకు కట్టి పెట్టడానికా? లేదంటే అది రిటర్న్ తీసుకోవడానికా? ఏంది అది? అర్థం చేసుకోవాలి జనం. ఇప్పుడు నేను మంచి పని చేశాను అంటే నాకల్లే జనం అంటారు, నేను మంచి పని చేయకపోతే నాకు వ్యతిరేకంగానే వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఓటీపీ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక చిన్నది, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటీపీ అడిగితే ఎమ్మడబడి తరమండి అని చెప్పిన ఈ వైసీపీ నాయకులు వాలంటీర్ల ద్వారా మాత్రం ప్రజల ప్రతి డేటా సేకరించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ డేటాకి అసలు భద్రత అనేది ఉందంటారా? డేటా భద్రత లేకుండా చేయడానికి పోయినసారి డేటా చోరీ అన్నాడు, పోయిన ఎలక్షన్లకు ముందు డేటా చోరీ ఏం జరగలేదు. ఆ తర్వాత ఏందో 1,00,000 కోట్లు 6 లక్షల కోట్లు అన్నాడు, అది ఒకటి ప్రూవ్ కాలేదు. ఏదో అనవసరమైన అబద్ధాలు ఆడి అబద్ధాలతో బతుకు తప్పితే ఏమీ లేదు. రాజధాని కట్టలేదు, మందు నిషేధం అన్నాడు, మందు నిషేధం చేయలేదు. ఇంకా 99% ఆయన చేసింది ఏంటి? మంచి రాజధాని కడతానన్నాడు, అది 3 రాజధానులు చెప్పి ఉండ రాజధాని సంకటాకి ఇచ్చేసాడు, రాజధానిలో రోడ్లు మాయం చేశాడు, రాజధానికి రావాల్సిన నిధులు రాబట్టుకోలేకపోయాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 23 ఎంపీ స్థానాలు ఉండి కూడా నువ్వు ఏం పీకావో నాకేం అర్థం కావట్లేదు. ఏం పీకలు ఆడికి వెళ్ళి నా కోర్టు కేసులు ఏంటి? నా 43,000 కోట్లు నాకు సీజ్ అయ్యి ఉండే గవర్నమెంట్ దగ్గర. నేను సాక్షి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఏమి సర్క్యులర్ లేకపోయినా సర్క్యులర్ చూపించేసి షేర్ మార్కెట్ పెంచుకున్నాను, దాంట్లోకి తీసుకొచ్చుకున్నాను. అదే తండ్రిని అడ్డం పెట్టుకొని చేసుకుని అవి ప్రూవ్ చేసుకోకుండా కోర్టుకు పోకుండా 305 సార్లు 307 సార్లు వాయిదాలు వేయించుకొని న్యాయ వ్యవస్థను కూడా దెబ్బ కొట్టాలని చెప్పేసి చూసావు. ఎలాంటి వ్యక్తి అనేది జనానికి అర్థమైపోయింది. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిందా కరెక్ట్గా ఒక 50 రోజులు ఆగండి, మొత్తం జనం ఎవరికి బుద్ధి చెప్తారో లేకపోతే ఎవరిని ఎన్నుకుంటారో అనేది తేలిపోద్ది. అప్పుడు దాకా నువ్వు యుద్ధం చేస్తూనే ఉంటావు, అది మామూలే. యుద్ధమేమో లేకపోతే యుద్ధానికి సిద్ధం అన్నాడు, ముందేమో సిద్ధం అని బోర్డులు పెట్టారు. దానికి జనం ఏమన్నారంటే సర్దుకోవడానికి సిద్ధంగా ఉండన్నారు. దాని గురించి ఏం మాట్లాడతాం? అంటే ఈయన మరీ ముఖ్యంగా చాలా గొప్పగా అసలుకి ఈ సిద్ధం బ్యానర్లు అనేది అసలు సిద్ధం సభ, ఈ సభలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వ ధనంతో. దాంట్లో రాజకీయాలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సభ ప్రచార సభగా మారిపోయింది. అది ప్రచారం చేసుకోవడానికి అని చెప్పి నిన్న 500 మనం చూశారు కదా, వీడియోలు తీసి చూపించారు. జనాన్ని వచ్చారా లేకపోతే బలవంతంగా తెచ్చారా అనేది. వాళ్ళకి 500 పంచడం చూశారు, బస్సుల్లో వాళ్ళకి ఇవ్వడం చూశారు. బస్సుల వాళ్ళకి కాదు, వాళ్ళకి డైరెక్ట్గా బస్సులో ఉన్న ఇన్ఛార్జికి తలా 500 ఇవ్వమని చెప్పి ఎంతమంది వచ్చారు అని లెక్కలు కట్టి ఇచ్చారు. జనం స్వచ్ఛందంగా వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడైనా పంచినట్టు కానీ దాఖలాలు ఉంటే చూపించండి. చంద్రబాబు నాయుడు సభకు కూడా వెళ్తున్నట్టున్నారు జనం. కానీ ఆ జన సముద్రాన్ని చూసి ఈయనకి టారు ఎత్తుకొచ్చి యుద్ధానికి సిద్ధం, గాడిద గుడ్డు ఇట్లాంటివి చెప్పేది. అంటే ఇప్పుడు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు అంటారు, మరి ఎవరంటారు ఈయన? అంటే ఇక్కడ ఈయన అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు, మరి ఎవరంటారు ఈయన పారిపోవడానికి సిద్ధంగా ఉండ ఒక వ్యక్తి అంతే. రేపు ఎమ్మెల్యే పదవి కూడా లేకపోతే నాలాంటి సామాన్యమైన వ్యక్తి అంతే కదా, అంతే అయింది. నేను సామాన్యుణ్ణి కాదు అసామాన్యుణ్ణి అనే మాట అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావడానికి గల కారణం ఏంటి? ఇంత బరి తెగింపు అనేది ఎందుకు వచ్చిందంటారు వైసీపీ నాయకుల్లో? బరి తెగింపు ఏముందండి, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీడియా ముందు. 5,000 పెట్టి కొంటామని. ఆయన బొక్కలు ఎందుకు వేయరండి పోలీసు వాళ్ళు? 5,000 పెట్టి ఓట్లు కొంటానని చెప్పి పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు వేయరు?
ఓట్లు కొంటే ఇది మద్యం బాటిల్ ఉంటే పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి దొంగతనంగా తీసుకెళ్ళి తెనాల్లో కూడా పెట్టారు కార్పొరేటర్ ఇంట్లో. అది మీడియాలో వచ్చింది, చూశారు. ఏకగ్రీవం అని చెప్పేసి ఎవరిని రానియకుండా నరుకుతా కొడతా అని చెప్పేసి కొట్టిన సందర్భాలు లేవా? ఎవరిని అక్కడికి వచ్చి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న సందర్భాలు లేవా? అంటే ఈయన చేసిన అరాచకం ఊరకనే పోద్దా? ఇప్పుడు చేసిన పాపం ఒకప్పుడైతే ఎప్పుడు చచ్చిపోయే ముందు వచ్చేది, ఇప్పుడు చేసిన పాపం వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి తీరుతుంది. దానికి ఎవ్వరు ఆపలేరు. దానికి ఏ రూపంలో వస్తుందని ఎవరికి కూడా తెలియదు.